అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఊరంతా ఒక చాటింపు వేయిస్తాడు. అది ఏమంటే, రేపు ఉదయం రాజభవనం యొక్క తలుపులు తెరుచుకోగానే ఎవరైతే ఏ వస్తువును తాకుతారో ఆ వస్తువును వారి సొంతం చేస్తానని ఆ రాజు ప్రకటిస్తాడు. ఈ ప్రకటన విన్న ఊరి ప్రజలంతా చాలా ఆశపడి ఆ రాజభవనం యొక్క తలుపుల వద్దే కూర్చొని ఉదయం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ ప్రజలంతా తమలో తాము ఇలా అనుకుంటూ ఉంటారు. మేము బంగారాన్ని ముట్టుకుంటాము అని కొందరు, విలువైన ఆభరణాలను ముట్టుకుంటామని మరికొందరు, గుర్రాలను, ఆవులను, ఏనుగులను ముట్టుకుంటామని మరికొందరు వారిలో వారు అనుకుంటూ ఉంటారు. ఇలా కొద్దిసేపటి తర్వాత ఉదయం అవుతుంది. ఆ రాజభవనం యొక్క తలుపులు తెరుచుకోవడంతో అందరూ తమకు ఇష్టమైన వస్తువులను తాకేందుకు పరుగులు తీస్తూ ఉంటారు. ఆ ప్రజలంతా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వస్తువులను ముందుగా తాకాలని తొందరపడుతూ ఉంటారు. ఇదంతా రాజు తన సింహాసనం మీద కూర్చొని అందరినీ చూస్తూ తన చుట్టూ జరుగుతున్న సందడిని చూసి నవ్వుతూ ఉంటాడు. కొందరు ఒక వస్తువును, మరికొందరు మరో వస్తువును తాకుతారు. ఆ సమయంలో ఆ ప్రజల గుంపులో నుంచి ఒక చిన్న అమ్మాయి రాజు దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే రాజు ఆలోచనలో పడతాడు. ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఏదో అడగడానికి వస్తున్నదేమో అని ఆ రాజు అనుకుంటాడు. ఆ అమ్మాయి మెల్లగా ఆ రాజు దగ్గరికి వెళ్ళి తన చిన్ని చేతులతో ఆ రాజును తాకుతుంది. ఆ అమ్మాయి రాజును తాకడంతో రాజుకు సంబంధించినవన్నీ కూడా ఆ అమ్మాయికి సొంతమవుతాయి. అలా ఆ రాజు ఆ చిన్న అమ్మాయిని యువరాణిగా ప్రకటిస్తాడు. రాజు ఆ వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్టే దేవుడు కూడా మనకు ప్రతిరోజు అవకాశం ఇస్తాడు. కానీ మనం ప్రతిరోజు తప్పులు చేస్తాము. భగవంతుణ్ణి తాకడం లేదా పొందడం కాకుండా భగవంతుడు సృష్టించిన వస్తువుల మీద మనం ఇష్టం మోజు పెంచుకుంటాము. కానీ దేవుడు మనవాడైతే అతను సృష్టించిన ప్రతిదీ కూడా మనదే అవుతుంది అని మనం ఎప్పుడూ కూడా అనుకోము.